వరద అయితే తగ్గింది గానీ బురద అలాగే ఉంది. రహదారులు ధ్వంసమైపోయాయి. జరిగిన నష్టం ఇప్పట్లో పూడేలా లేదు. ఇళ్లు మునగడంతో సర్వం కోల్పోయారు వందలాది మంది బాధితులు. వినాయక విగ్రహాలు కూడా నీట మునగడంతో కామారెడ్డి జిల్లాలో చవితి ఉత్సవాల సందడే లేకుండా పోయింది. జిల్లాలో బురద మేటలు, ఇసుక దిబ్బల్లా పొలాలు, కొట్టుకుపోయిన వంతెనలు, అలుగు పారుతోన్న వందల చెరువులు. భీకర వరద ముంచెత్తిన కామారెడ్డి ఇప్పుడిప్పుడే ముంపు నుంచి బయటపడుతోంది. వరద ఉధృతితో కామారెడ్డి జిల్లా కకావికలమైంది. ఎటు చూసినా ధ్వంసమైన వంతెనలు, కోతకు గురైన రహదారులు కనిపిస్తున్నాయి. కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ డివిజన్లలో కురిసిన భారీ వర్షం అంతులేని నష్టాన్ని మిగిల్చింది. 60 ఏళ్లలో ఎన్నడూ చూడని వరదని బీబీపేట్ మండలం ఫేస్ చేసింది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కురిసినటువంటి భారీ వర్షాలకు భారీ వరదలు ముంచెత్తాయని చెప్పుకోవాలి. ఆ వరదల కారణంగా జిల్లా వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఇటు హైవేలతో పాటు చిన్న గ్రామాలను కలిపేటువంటి రోడ్లన్నీ కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూడొచ్చు. ఇటు మర్రి గ్రామం దగ్గర ఉన్నటువంటి ప్రాంతం ఇదంతా కూడా దాదాపుగా 200 మీటర్ల మేర రోడ్డు కొట్టుకపోవడంతో పూర్తిగా 3 రోజుల నుంచి రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇటు ఏదైతే జనగామ నుంచి ఇటు బీబీపేటకు సంబంధించినటువంటి జిల్లాల గుండా దామరకొండ వైపు వెళ్ళేటువంటి రోడ్ అంతా కూడా పూర్తిగా రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. ఒక్క ప్రాంతమే కాదు, చాలా ప్రాంతాల్లో నాకు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా వందల రోడ్లు, గ్రామాలను కలిపేటువంటి వందల రోడ్లు ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితులు చాలా వరకు జిల్లా వ్యాప్తంగా ప్రతి ప్రాంతంలో కూడా ఇలాంటి రోడ్డు కొట్టుకుపోయి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా ప్రాంతాల్లో పునరుద్ధరణ పనులు జరుగుతున్నప్పటికీ కూడా ఇవన్నీ జరిగేసరికి చాలా టైం పట్టేలా ఉందనేది అధికారులు చెప్తున్నటువంటి మాట. వీడియో జర్నలిస్ట్ యూసఫ్తో ఎలేందర్ రెడ్డి, TV9 కామారెడ్డి జిల్లా నుంచి. బురదలో కూరుకుపోయిన సామాగ్రిని బాధితులు శుభ్రపరుచుకుంటున్నారు. వరదలో కొంతమంది విలువైన వస్తువుల్ని కోల్పోయారు. ఒకవైపు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి, మరోవైపు హౌసింగ్ బోర్డు కాలనీలో ఇంకా సహాయం కోసం బాధితులు ఎదురు చూస్తున్నారు. నీటా మునిగినటువంటి ఇండ్లలో పరిస్థితి అధ్వానంగా మారింది. ఇదంతా బురదమయంగా మారింది. మనం ఒక ఇంట్లో ఉన్నాం, చూడొచ్చు. ఇప్పటికీ వాళ్ళంతా కూడా అసలు ఇంటికి లోపలికి రాలేని పరిస్థితి. చెందా చెదరుగా పడిపోయినటువంటి దుప్పట్లు, నిత్యావసర వస్తువులు, విలువైన వస్తువులు, డాక్యుమెంట్లు, ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లు, టీవీలు, అట్లా దాంతోపాటు ఆహార పదార్థాలు అన్నీ కూడా చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. వీళ్ళని అసలు అడిగే నాదుడే కరువయ్యాడు. ఒకవైపు జిఆర్ కాలనీలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి, కానీ హౌసింగ్ బోర్డులో ఇంకా చాలా ఇళ్లలో ఇదే పరిస్థితి ఉంది. మొత్తం సర్వం పోయింది. అసలు ఏమనే ఒక వస్తువు అనేది ఒకటి ఏదనేది ఉపయోగపడకుండా అయిపోయింది మా పరిస్థితి. తినడానికి, ఉండడానికి కూడా ఏం లేకుండా అయిపోయింది మాకు ఇప్పుడు పరిస్థితి. ఈ బాధితులకు ప్రస్తుతం కట్టు బట్టలు తప్ప ఏమీ మిగలలేదు. ఉన్న ఫలంగా ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ బతకాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, TV9 నిజామాబాద్. బాధితులు వరద నష్టం నుంచి కోలుకునేందుకు ఎన్నో రోజులు పట్టేలా ఉంది. కామారెడ్డి జిల్లాలో వినాయక చవితి సందడే లేకుండా పోయింది. వందలాది వినాయక ప్రతిమలు బురదలో కూరుకుపోయాయి. కామారెడ్డి నుంచి రాకపోకలు నిలిచిపోవడంతో చాలా గ్రామాలు పండుగ జరుపుకోలేకపోయాయి.